ఇన్నిసార్లు కాల్ చేయొద్దు, చెప్పే కదా నేనదే పనిలో ఉన్నాను. టైం లేదు, మనం ఆ డ్రగ్ శాంపిల్స్ ఇంకో 1 monthలో ఇచ్చేయాలి. నన్నేం చేయమంటావు? నేను పనిచేసే ల్యాబ్స్ అన్నీ కూడా ఇప్పుడు నిఘాలో ఉన్నాయి. ప్రతి మూమెంట్ వాళ్ళకి తెలిసిపోతుంది. ఇదేమైనా నార్మల్ డ్రగ్ అయ్యుంటే ఏదోలా చెయ్యొచ్చు. బయట వాళ్ళకి కొంచెమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా దీని గురించి తెలిసిపోతుంది. అది మనకింకా పెద్ద ప్రాబ్లం. సరే, ఇప్పుడు ఏం చేద్దామని? నా దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నాడు. హీఈస్ వెరీ స్మార్ట్. అతనితో కాలేజ్ ప్రాజెక్ట్ అని ఇది చేయించేస్తాను. ప్రాబ్లం ఏం క్రియేట్ అవ్వదు కదా? ఈ ఫార్ములా గురించి అర్థమయ్యేంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంకా వాడికి లేదు. సో క్వశ్చన్స్ ఏం అడగడు, ప్రాబ్లం ఏం ఉండదు. ఓకే, ఎనీవే త్వరగా ఫినిష్ చేయండి. సరే. నందు. గుడ్ ఈవినింగ్ ప్రొఫెసర్. పార్కింగ్లోనే ఉన్నాను, వస్తున్నాను. యా ప్రొఫెసర్, ఐమ్ వెయిటింగ్. ప్రొఫెసర్, హ్యావ్ సమ్ వాటర్. నందు. చెప్పండి ప్రొఫెసర్. నువ్వు నా కోసం ఒక పని చేసి పెట్టాలి. ఐ మీన్ ఫర్ యువర్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ వర్క్, దానికి ఇంకా టైం ఉంది కదా ప్రొఫెసర్? యా, బట్ యు ఆర్ ద టాపర్. నువ్వు కొంచెం డిఫరెంట్గా చేయాలి కదా. ఓకే, బట్ ఇది నువ్వు చేస్తున్నావని ఎవరికీ తెలియకూడదు. అదేంటి, ఎందుకని? నువ్వు ఇది చేస్తున్నావని బయట తెలిస్తే నేనేదో పార్షియాలిటీ చూపిస్తున్నానని అందరు స్టూడెంట్స్ అనుకుంటారు. యా, ఇప్పటికే ఏడిస్తున్నారు. నౌ యు నో వై. యా. నందు. నందు, నైఫ్తో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీది నార్మల్ బ్లడ్ కాదు, చాలా రేర్. ఇలా అసలు నెగ్లెక్టింగ్గా ఉండొద్దు. షూర్ ప్రొఫెసర్. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ప్రొఫెసర్. మా ఇంటికి వచ్చి నా మీద ఇంత కేర్ తీసుకుంటున్నారు. ఐఎమ్ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ. అలా ఏం లేదు నందు, యు ఆర్ స్మార్ట్. కొంచెం ఎంకరేజ్ చేస్తే యూ విల్ బి ద బెస్ట్. గివ్ మీ ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ప్రొఫెసర్. ఐల్ డూ ఇట్. చేసేస్తా. బయట ల్యాబ్స్లో చెయ్యాలి నందు. యూస్ యువర్ అంకుల్స్ కాంటాక్ట్స్. ఓకే ప్రొఫెసర్, ఐల్ డూ ఇట్. బ్రో, అర్జున్ సుయాక్ కాల్ చేస్తున్నాడు. లెట్ దెమ్ టాక్. ఓకే. ఎక్కడున్నావు సుయా? ఎక్కడ ఉన్నా చెప్పేంటో. బ్రో, కోపం వద్దు. కోప్పడకుండా ఇంకేం చేయమంటావు సూయ? ఏం చేసావు నీకన్నా అర్థమవుతుందా? నేను గెలవడానికి నిన్ను బ్యాట్ చేశాను, నువ్వు గెలవడానికి మాల్ని బ్యాట్ చేయడానికి ట్రై చేసావు. నువ్వేం చేసినా నేనేం చేసినా మాల్ని దక్కించుకోవడానికే కదా బ్రో. ఏదో హీట్ ఆఫ్ ద మూమెంట్ లో చేసేసా. చాలా రిగ్రెట్ అవుతున్నా బ్రో. ఇప్పుడు రిగ్రెట్ అయ్యి ఏం లాభం? చాలా డ్యామేజ్ జరిగింది. అలా అనకు బ్రో. తను కాల్స్ అస్సలు అటెండ్ చేయట్లేదు. నేను కూడా చాలా సార్లు ట్రై చేశాను, అటెండ్ చేయట్లేదు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఎందుకు? కలుద్దాం బ్రో. వద్దు సూయ, నువ్వు చేసింది చాలు. అలా అనకు బ్రో, ప్లీజ్ జస్ట్ గివ్ మీ వన్ ఛాన్స్ టు ప్రూవ్.
ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా వేస్ట్ సూయ నీకు. బ్రో నేను చేసిన తప్పే, కానీ ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఒక్కసారి కలువు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరే ఎక్కడున్నావు? బాయ్ ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చాలా క్లియర్ గా చూపెట్టావు. మాలిని అంటే నాకు చాలా ఇష్టం అర్జున్. నా ఫేస్ ని యూజ్ చేసుకుని ఎన్ని చేసావు నువ్వు. కెరియర్ సెట్ చేసుకున్నావు, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అయ్యావు. కానీ లవ్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇలా చేసావు? బ్రో లిజన్, నువ్వు రాకముందు నుంచి మాలిని అంటే నాకు చాలా ఇష్టం. ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, కానీ ఫ్రెండ్ జోన్ చేసేసింది. ఎంత దగ్గర అవుదామన్నా కానీ దూరం పెట్టేసింది నన్ను. నాకు వేరే ఆప్షన్ లేక బెస్ట్ ఫ్రెండ్ అని ట్యాగ్ తగిలించుకున్నా. తను ఫోన్ చేయగానే మాలిని ఇంకా నాకే అని డిసైడ్ అయ్యా. నా బాడీ ఎక్స్చేంజ్ అయింది నీతో అని తెలిసాక ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. మారిపోయిన బాడీని యూజ్ చేసుకుందామని ట్రై చేశా, బట్ షీ వాజ్ ఆల్వేస్ ఇన్ హర్ లిమిట్స్. ఇంకా నువ్వు నన్ను అలా బుక్ చేసేసరికి కోపం వచ్చేలా చేశా బ్రో. అలా చేస్తే మీరిద్దరూ విడిపోయి మళ్ళీ తను నా దగ్గరకు వస్తా అనుకున్నా. కనీసం కాల్స్ కూడా అటెండ్ చేయట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అర్జున్? మనం ఏం చేసినా ఎంత చెప్పినా వేస్ట్ అని నా ఫీలింగ్. లేదు బ్రో, అస్సలు వేస్ట్ కాదు. ఎలా? వెళ్దాం తన దగ్గరికి, జరిగింది మొత్తం చెప్దాం, మనం చేసింది కూడా చెప్దాం, తప్పు ఒప్పుకుందాం. అంతా విన్న తర్వాత తన డిసిషన్ తను చెప్తుంది. సరే ఎప్పుడు వెళ్దాం? లేట్ చేయొద్దు బ్రో, ఇప్పుడే వెళ్దాం పదా. ఇప్పుడు ఈ రోమియోలో ఏం చేస్తారు? ఏం చేసినా సరే వాళ్ళకి ఇంకెక్కువ టైం లేదు. సింపుల్గా అయిపోద్ది అనుకుంటే అమ్మాయి ఇన్వాల్వ్ అయింది. అసలు ఏ కనెక్షన్ లేదనుకుంటే ఇద్దరు కలిసి తిరిగేంత కనెక్షన్ వచ్చింది. అమ్మాయిలతో మామూలు ఉండదుగా మరి. అమ్మాయిలతో బాగానే ఉంటుంది, కానీ లవ్ ఇన్వాల్వ్ అయితేనే చాలా కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. యా, లవ్ వెరీ కాంప్లికేటెడ్. మీకున్నారా గర్ల్ ఫ్రెండ్స్? మాకా గర్ల్ ఫ్రెండ్సా? రేయ్ చూడరా, మనమేంటి, మనం చేసే పని ఏంటి, మన గర్ల్ ఫ్రెండ్స్ ఏంటి? వాడేదో కలపాలని మనల్ని కలిపాడు కానీ వాడికి ఉండే ఉంటారు. నీకున్నారేంటి బ్రో గర్ల్ ఫ్రెండ్స్? ఉండేది. అవునా? ఇప్పుడు ఏమైంది? ఎవరు మీరు? నీ పేరు? నందగోపాల్. ఎక్కడి నుండి వస్తున్నావు? కాలేజ్ నుండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి. మీ ఇల్లు ఎక్కడా? విద్యానగర్. మరి ఇక్కడేం పని? అదంతా మీకెందుకు చెప్పాలి? వీఆర్ ఫ్రమ్ నార్కోటిక్స్. నార్కోటిక్సా? నాతో మీకేం పని? చెప్తా, కార్ దిగు. నేమ్ అండ్ కార్ నెంబర్ మ్యాచ్ అవుతున్నాయి కదా? ఎస్ సార్. అదేంటి, నేనెందుకు కార్ దిగాలి? లెట్ మీ మేక్ ఎ కాల్. సార్, ఐఎమ్ ఎ స్టూడెంట్, యూ కాంట్ డూ దిస్ టు మీ. మా అంకుల్ ఎవరో తెలుసా? ఎవరైతే ఏంట్రా, మర్యాదగా కార్ దిగు, లేకపోతే మేము దించాల్సి వస్తుంది. కార్ చెక్ చేయండి. ఓకే సార్. అసలు నాకేం అర్థం కావట్లేదు సార్. అన్నీ అర్థం అవుతాయి, జేబులో ఉంది. ఏం లేదు సార్. రేయ్, వీడి జేబులు చెక్ చేయండి. సార్ సార్ సార్, నేను చెప్పేది వినండి. రేయ్, అనవసరంగా సీన్ క్రియేట్ చేయకో. సార్ 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 సార్, అది నా ప్రాజెక్ట్ వర్క్ సార్. అది నా ప్రాజెక్ట్ వర్క్ సార్. ఏంటి? ఎస్ సార్, అది నా ప్రాజెక్ట్. ఎవరి కథలు చెప్తున్నావు? నిజం సార్, అది నిజంగా నా ప్రాజెక్ట్ వర్క్ సార్. నిజంగా నా ప్రాజెక్ట్ వర్క్ సార్. ఇది నీ ప్రాజెక్ట్ వర్కా? అవును సార్. ఏంట్రా ఇది? C17H21NO4.
డ్రగ్స్ ని లిక్విడ్ స్టేట్ లోకి మార్చి దందా చేద్దాం అనుకుంటున్నావా? అలాంటిదేం లేదు సార్, అలాంటిదేం లేదు సార్. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? సార్ 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 ఒక్క ఫోన్ కాల్ సార్, ఒక్క ఫోన్ కాల్ సార్ ప్లీజ్, ఒక్క ఫోన్ కాల్ సార్ ప్లీజ్. ఫోన్ కాల్? షూర్ సార్, ఒకటే ఫోన్ కాల్ సార్ ప్లీజ్, ఒకసారి ఇవ్వండి ప్లీజ్. ల్యాబ్కి పంపించండి. కార్ చెక్ చేశారా? ఏ ఫోన్ ఎత్తట్లేదా? సార్ ఒకసారి నేను చెప్పేది ప్లీజ్. డ్రగ్ చేసింది నేనే, కానీ నేను చేయమని చెప్పింది మాత్రం మా ప్రొఫెసర్ సార్. ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్ ప్లీజ్, నేను చెప్పేది వినండి. దొరికిన తర్వాత ఇలాంటివి చాలా చెప్తారు. రేయ్ వీడిని బండి ఎక్కించండి. సార్ 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 ప్లీజ్ 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 నన్ను నమ్మండి సార్, నిజం చెప్తున్నాను, ప్లీజ్ ట్రస్ట్ మీ. నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు సార్. నువ్వేం చెప్పాలనుకున్న స్టేషన్కి వెళ్ళిన తర్వాతే. నీ మీద చాలా రోజుల నుంచి నిఘా ఉంది, అన్ని ప్రూఫ్స్ నీకు అగెనిస్ట్ గా ఉన్నాయి. నువ్వు ఇది చేయడమే తప్పు, చేయడమే కాకుండా కాలేజ్ ల్యాబ్ని వాడుకున్నావు చూడు, అది అంతకంటే తప్పు. మినిమం 10 years నువ్వు జైల్లోనే. సార్ ప్లీజ్ ప్లీజ్ ట్రస్ట్ మీ. బండి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను, ఎవ్వరూ హెల్ప్ చేయలేకపోయారు. జైలుకి తను వచ్చింది, అడిగింది, చెప్పా కదా నందు బీ కేర్ఫుల్ అని. మరెందుకు ఇలా చేసావని అడిగింది, జరిగిందంతా చెప్పా. తను నమ్మింది, కానీ వాళ్ళ నాన్న నమ్మలేదు. మళ్ళీ ఎప్పుడు కలవలేదా? నన్ను సెంట్రల్ ప్రిజన్కి షిఫ్ట్ చేశాక ఒక్కసారి వచ్చింది అంతే, ఇంకా మళ్ళీ ఎప్పుడు చూడలేదు. నువ్వు బయటకు వచ్చాక కూడా ఏం ట్రై చేయలేదా మీట్ అవ్వడానికి? చాలా లేట్ అయిపోయింది, మూవ్ ఆన్ అయిపోయి ఉంటుందని అసలు డిస్టర్బ్ కూడా చేయలేదు, అసలు అటు సైడ్ కూడా వెళ్ళలేదు. ఒకవేళ మూవ్ ఆన్ అవ్వకపోతే? మాలిని మాలి మాలిని మాలి మాలిని మాలి సుయా ఫోన్ చేయి. లిఫ్ట్ లిఫ్ట్ చేయట్లేదు. మాలిని మాలిని నువ్వు ఇంట్లో ఉన్నావని తెలుసు, చాలా కోపంగా ఉన్నావని కూడా తెలుసు. ప్లీజ్ మాలిని ఒక్కసారి డోర్ ఓపెన్ చేయి, నీకు చాలా చెప్పాలి. మాలిని నేను మాట్లాడేది నీకు వినబడుతుందని నాకు తెలుసు. నువ్వంటే మాకున్న ఇష్టంతోనే ఇదంతా జరిగింది. మనం నీ బెస్ట్ ఫ్రెండ్ విషయంలో గొడవపడి మాట్లాడుకోవడం మానేశాక హైదరాబాద్ వచ్చేసా. నా కెరీర్ విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాను, చెప్పుకోవడానికి ఎవరు లేరని చాలాసార్లు ఫీల్ అయ్యా. చాలాసార్లు నీకు కాల్ చేద్దాం అనుకున్నా వాళ్ళని, కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియక చేయలేదు. ఒకరోజు నీ దగ్గర నుంచి ఫోన్ రావడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, లైఫ్లో ఏదో సాధించినట్టు. బట్ అప్పటికే లైఫ్లో చాలా జరిగిపోయాయి మాలిని. నీ కాల్ అటెండ్ చేసే టైంకి నా బాడీయే మారిపోయింది. నేను లావుగా ఉంటా, అందుకే నన్ను యాక్సెప్ట్ చేయవేమో అనుకొని నేను ఎప్పుడూ నువ్వంటే నాకు ఇష్టమన్న విషయం చెప్పలేదు మాలిని. నాకు ఈ బాడీ వచ్చాక జరిగిందంతా చెప్పి నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నా. బట్ నేను కలవడానికి కొన్ని మినిట్స్ ముందే తెలిసింది నా బాడీ చేంజ్ అయింది సుయా బాడీతో అని. నిన్ను కలిసాకే తెలిసింది సుయా నీ బాయ్ ఫ్రెండ్ అని. అంతే, ఇంకేం చేయాలో అర్థం కాలేదు అసలు. ఏదో ఒక్కటి చేసి పక్కా నేను దక్కించుకుందాం అనుకున్నాను. అలా చేసేటప్పుడు అది మంచిగా చేయడానికి అస్సలు ఆలోచించలేదు. నేను చేసే పనుల వల్ల సుయాకి లాస్ అవుద్దాం అనుకున్నా, కానీ నువ్వు ఇంత హట్ అవుతావని అస్సలు అనుకోలేదు. అవును మాలిని, తను చెప్పేదంతా నిజమే. బాడీ ఎక్స్చేంజ్ అయ్యాక ఏం చేయాలో తెలియలేదు. నేను కూడా నిన్ను కలిసి అన్ని చెప్దాం అనుకున్నా, బట్ అర్జున్ బాడీ నాకు వచ్చిందని చాలా లేట్గా తెలిసింది. నీ ముందు ఏం చేయలేక ఒకరినొకరు బ్యాట్ చేసుకుందాం అనుకుంటే ఇంత జరిగింది. ఏం జరిగింది, ఎలా జరిగింది అని అస్సలు తెలియదు మాలిని. ఒకరోజు లేచి చూసుకుంటే ఇదిగో ఇలా ఉన్నాను. ఇదంతా నేను నమ్మాలా? నమ్మాలి, ఇదంతా నిజంగా జరిగింది. ఎలా నమ్మాలి? కావాలంటే మన సీక్రెట్స్ నుంచి నన్ను, మీ సీక్రెట్స్ నుంచి తనను ఒక క్వశ్చన్ అడుగు, నీకే తెలుస్తుంది. ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు మాకు. నేను అర్జున్ని, సుయాని కాదు.
శ్రీవల్లి. హ? తర్వాత చాలాసార్లు అడిగింది, కానీ నాకు తెలీదని చెప్పా. అర్థమైందా ఇప్పుడైనా? ఏంట్రా ఇదంతా? యా అదే. ఏం జరిగిందో తెలీదు, తెలీదు. ఎలా జరిగిందో తెలీదు. తెలీదు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అది కూడా తెలీదు. మరి ఎలా రా? అసలు ఇంత జరిగాక మీరు కామ్గా ఎలా ఉన్నారు? అసలేం రియాక్ట్ అవ్వలేదా? అవ్వలేదు. ఈ బాడీ యాక్షన్ ఇద్దరికి హెల్ప్ఫుల్ గా ఉందని అందుకే ఎక్కువ మేమేమో ఆలోచించలేదు. ఆ దేవుడే మార్చాడు అనుకున్నాం. మీ బొందరా ఏంటే? ఏదోలా తెలుసుకోవాలి. ఎలా? మీ బిల్డింగ్ లో సీసీటీవీ కెమెరాస్ ఉండవా? మాది చాలా పాత బిల్డింగ్, అక్కడ అలాంటివి లేవు. మా బిల్డింగ్ లో ఉన్నాయి కానీ పనిచేయవు. మీ ఇంట్లో కాకపోయినా మీ స్ట్రీట్స్ లో ఉంటాయి కదా. ఓ, అసలు అలా ఆలోచించలేదు మేము. ఇప్పుడు ఆలోచించండి. ఫస్ట్ మీకేమైందో తెలుసుకుందాం. నేను ఇప్పుడు విజయవాడ వెళ్ళాలా? బ్రో, ఫస్ట్ నాకేమైందో తెలుసుకుంటే ఆటోమేటికల్ నీకు కూడా తెలుస్తాయి కదా. పీన్ ఎలా లవ్ చేసావే? బ్రో రే రే అంటే రే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏంటి బ్రో ఎక్కువ మాట్లాడేది? ఇప్పుడు ఇంకా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు నాకు. ఏమన్నా ఊరుకొని చెప్తున్నా. పద వెళ్ళి మనకి ఏమైందో అనుకుందాం. రే, వాడికి హైదరాబాద్ తెలుసు. పద వెళ్దాం. పట్టించుకోకు, తర్వాత మాట్లాడుకుందాం మన గురించి. ఏంటి? ఏమన్నా బాంబు పిలుస్తావా ఏంటి? అంటే అది మాట్లాడదాం అన్నా కదా. పద పద. కాల్ ప్రొఫెసర్. అన్రీచబుల్ వస్తుంది. దీస్ గైస్ ఆర్ హార్మ్లెస్. చూద్దాం ఏం చేస్తారో. మరీ ఎక్కువ ఏమన్నా చేస్తే అప్పుడు చెప్తే ఎలా రియాక్ట్ అవ్వాలో. కీప్ ఎ క్లోజ్ ఐ ఆన్ దెమ్. డన్. బ్రో, అర్జున్ సుయాని వాళ్ళు ఫాలో అవుతున్నారు బ్రో. వాట్? వాళ్ళు వీళ్ళని ఎందుకు ఫాలో అవుతున్నారా? అయినా చెప్పా కదా 24/7 అబ్జర్వేషన్ లో పెట్టమని చెప్పి. అవును బ్రో, మేము చేసాం కానీ ఆల్ ఆఫ్ అ సడన్ జరిగిపోయింది. ఫక్. ఈ ఏరియాలో ఓమ్ని నడిపే డ్రైవర్ ఎవరైనా ఉన్నారా? ఏమైంది? నో ఇన్ఫర్మేషన్. సరే పద. వెళ్దామా? ఏమైంది? నథింగ్. వెళ్దామా? కనెక్ట్. కనెక్టెడ్. మీరు అక్కడేం చేస్తున్నారా? దాట్స్ మై ఫకింగ్ బిజినెస్. నాకన్నీ తెలుసు. వాళ్ళకేమన్నా అయిందో నన్ను ఫేస్ చేయాల్సి వస్తుంది. నన్ను ఫేస్ చేస్తే ఏమవుద్దో మీకు బాగా తెలుసు. They are gone, bro.
డ్రైవర్ మనతో ఏం చెప్పాడు? సిటీ అవుట్స్కట్స్ లో తను దిగిపోయి వేరే డ్రైవర్ ఎక్కడని చెప్పాడు కదా. అవును. టోల్ గేట్స్. వాళ్ళు మనకెందుకు చూపిస్తారు? ఐ నో పీపుల్. ఓ ఆ, సరేరా, నాకు ఒక చిన్న పని ఉంది, అది చూసుకుని నేను వచ్చి జాయిన్ అయిపోతా. మీరెళ్ళి టోల్ గేట్స్ పనిలో ఉండండి, ఓకేనా? ఈ టైంలో కలిసి ఉండడమే మంచిది. ఎవరెవరో ఫాలో అవుతున్నారు. ఏం పర్లేదురా, నేను సేఫ్ గానే ఉంటాను. సరే నువ్వు వెళ్ళు. టోల్ గేట్స్ చెక్ చేస్తే దొరికిపోతామేమో. వీళ్ళకి ఇంత బుర్ర ఎక్కడి నుంచి వచ్చిందిరా? వాట్ హ్యాపెన్ టు ద ప్రొఫెసర్? స్టిల్ నాట్ రీచబుల్ బ్రో. ప్రొఫెసర్! బ్రో, మైక్స్ అండ్ జీపీఎస్ కనెక్షన్స్ ఆఫ్ అయ్యాయి బ్రో. ఇద్దరు? యా, ఇద్దరివి. వాట్స్ హ్యాపెనింగ్? నో ఐడియా బ్రో. వాళ్ళు ఎవరో ఫాలో అవుతున్నారని చెప్పావు కదా, చెక్ విత్ దెమ్. దే ఆర్ మిస్సింగ్. ఓ మై గాడ్! ఇప్పుడు ఏం చేయమంటావు బ్రో? Where's the girl? షీస్ హోమ్ బ్రో. Keep an eye on her. అర్జున్, సుయా, ఏం డ్రామాలు చేస్తున్నారా? బ్రో 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 ప్రొఫెసర్ కనెక్టెడ్. ప్రొఫెసర్, ఏమైపోయారు? ఐ వాజ్ స్టక్ విత్ సంథింగ్ ఎల్స్ నందు. These fuckers have almost tracked us. ఇంకా లేట్ చేయకు నందు, కిల్ దెమ్. వి కాంట్ టేక్ ఎ ఛాన్స్. గో అలోన్ అండ్ కిల్ దెమ్. ఐ డోంట్ వాంట్ ఎనీ ట్రబుల్స్ దిస్ టైమ్. Are you sure, Professor? ఎస్, కిల్ దెమ్. Yeah, okay.